అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు. స్వాతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. రాష్ట్రంలో ఏడాదికి అక్రమ కేసులు, చట్టవిరుద్ధ పాలన, ఎన్నికల హామీలపై జనం నిలదీస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిఘటన వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు. మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. Z+లో ఉన్న ఆయన పర్యటనకు భద్రత కల్పించకుండా టీడీపీ సర్కార్ కుట్రపూరిత వైఖరి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే డబ్బుల్ ధమాకా అంటూ శాశ్వత సచివాలయ పన్నులు రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే 3 బిడ్లు, అవే ఖరారు. పక్కా స్కెచ్తో చక్కెర తిప్పిన ముఖ్య నేత. 3 ప్యాకేజీలను సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి. చదరపడుకి ఏకంగా 8,339 రూపాయలు చొప్పున దారాదత్తం. చదరపడుకు 1,800 నుంచి 2,000కు పెంచుతున్న ఇంజనీరింగ్ నిపుణులు. ఇటాలియన్ మార్బుల్స్ 5 స్టార్ వస్తువులతో కట్టిన 4,500కు పెంచదు. మొత్తంగా 2018తో పోలిస్తే 2,083 కోట్లు పెరిగిన వ్యయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ధర కోతాపురి అంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు గగ్గోలు. తోతాపురి మద్దతు ధర కేజీ 8 రూపాయలకి కూటమి సర్కార్ శటకోపం. ర్యాంపుల్లో కేజీ ధర 2 రూపాయలే. వెల్లడించని ఫ్యాక్టరీలు. పలు పరిశ్రమల్లో తోతాపురి కాయల కొనుగోలుకు స్వస్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చరిత్ర సృష్టి